ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ శుక్రవారం అంటే నిన్న బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ అయితే కొన్ని వివరాలు అందించారు. ఆయన అందించిన వివరాల ప్రకారం అంటే చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్ నగర్లోని ఆమె నివాసంలోనే ఆమె ఉంటున్న ఇంట్లోనే రాత్రి 10:30 తను ఆత్మహత్య చేసుకుంది. అది కూడా ఫ్యాన్కు లుంగితో ఉరివేసుకొని తను అలా బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. 5 ఏళ్ల క్రితం తను భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆమె కూతురు అండ్ ఇంకొక స్నేహితుడితో కలిసి ఉంటున్నారని ఒక సమాచారం అయితే అందుతుంది. అతనితో వచ్చిన కొన్ని డిస్టర్బెన్సెస్ కారణంగానే తను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఇంకా కంప్లీట్గా తెలియదు. ఒక క్లియర్ కట్గా తెలియాల్సి ఉంది. దర్యాప్తు అయితే జరుగుతుంది. అయితే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా తను కొన్ని ఫోటోల్ని షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోల కింద కూడా ఒక క్యాప్షన్ యాడ్ చేశారు. ఒక బుద్ధుడి కోట్ని యాడ్ చేయడం జరిగింది. ఆ కోట్లో ఏముందంటే మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందంటూ కూడా స్వేచ్ఛ రాసుకురావడం మనం గమనించవచ్చు. తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మనం చూస్తే కనుక అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విషయం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే స్వేచ్ఛ తల్లిదండ్రులు వాళ్ళు రామ్నగర్లో ఉంటున్నారనమాట. తన తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో PDSU రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. అయితే తన తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు తన తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవలే జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా స్వేచ్ఛ ఈసీ మెంబర్గా ఎన్నికవడం జరిగింది. తను రచయితగా, న్యూస్ రీడర్గా, ప్రెజెంటర్గా, యాంకర్గా అండ్ అలాగే డిజిటల్ కంటెంట్ క్రియేటర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తను చిన్న వయసులోనే మంచి యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్నారు స్వేచ్ఛ. అయితే తను ఇప్పుడు బలవన్మరణానికి పాల్పడడం పట్ల ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు అలాగే ఈ వార్త వింటున్న వాళ్ళు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే తను మరణానికి గల కారణం ఏంటి, తను అలా బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేసి విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే తను ఉన్న సొంత ఇంట్లోనే అక్కడ నిన్న రాత్రి అంటే శుక్రవారం రాత్రి 10:30 సమయంలో తను ఒక లుంగితో ఫ్యాన్కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టుగా కూడా మనం గమనించవచ్చు. అయితే తను ఇలా సూసైడ్ చేసుకునే కొద్ది గంటల ముందే తను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక కోట్ని యాడ్ చేయడం జరిగింది. తన పోస్ట్ కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఆ పోస్ట్ కింద ఒక బుద్ధుడి కోట్ని యాడ్ చేయడం జరిగింది. అంటే తను ముందే డిసైడ్ అయ్యిందా అని కూడా అనిపిస్తుంది. ఆ కోట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని తను రాసుకురావడం జరిగింది. అంటే ఇది కొన్ని గంటల ముందే తను ఇన్స్టాగ్రామ్లో రాసుకోవడం జరిగింది. ఇది బట్టి అర్థమవుతుంది తను కొంచెం ముందు నుండే కొన్ని డిస్టర్బెన్సెస్లో ఉండి తను మానసికంగా కొంచెం బాధపడుతూ ఉన్నట్టుగా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ కోట్ని బట్టి. అంటే తను ఆ విధంగా ఆ భావోద్వేగానికి గురైనట్టు కూడా మనం ఆ కోట్లో అబ్జర్వ్ చేయొచ్చు. అయితే తను ఖచ్చితంగా ఈ కారణంగానే చనిపోయింది, ఇదే మెయిన్ రీజన్ అయితే మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పటిదాకైతే ఎలాంటి క్లారిటీ లేదు. పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే తను 5 ఏళ్ల క్రితమే తన భర్తతో విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు తన కూతురు అండ్ ఇంకొక స్నేహితుడితో కలిసి అదే ఇంట్లో ఉంటుందనే సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. అయితే అతనితో వచ్చిన డిస్టర్బెన్సెస్ కారణంగానే ఇలా జరిగుండొచ్చు అనేది ఒక అనుమానం వ్యక్తం అవుతూ ఉంది. నేను మీకు క్లియర్గా చెప్తున్నాను, ఇంకా అనుమానంగానే ఉంది. ఇంకా క్లియర్గా ఇదే రీజన్ అయితే తెలియదు. పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే స్వేచ్ఛ తల్లిదండ్రులు కూడా రామ్నగర్లో ఉంటున్నారు. వాళ్ళ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. తను స్వేచ్ఛ ఇటీవలే జరిగిన జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా స్వేచ్ఛ ఈసీ మెంబర్గా ఎన్నికవడం జరిగింది. అయితే రచయితగా, న్యూస్ రీడర్గా, ప్రెజెంటర్గా, యాంకర్గా కూడా తను పలు ఛానల్లో పనిచేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తను చాలా చిన్న వయసులోనే ఒక మంచి యాంకర్గా ఎదిగారు.
అది కూడా తను ఒక మంచి జర్నలిస్ట్ అయ్యి తను ఎంతో మందికి నాలెడ్జ్ షేర్ చేసేవారు. తను ఎంతో కవితలు రాసేది. వుమెన్ ఎంపవర్‌మెంట్‌లో కూడా తను చాలా ఆ దిశగా కూడా ఎన్నో ముందు అడుగులు వేయడం జరిగింది. అలాంటి ఒక మనిషి ఇలా బలవన్ మరణానికి పాల్పడడం అనేది అసలు జీర్ణించుకోలేని అంశం. తను అసలు చాలా స్ట్రాంగ్ వుమెన్ అనగా కూడా చాలామంది చెప్తూ ఉంటారు. తన జర్నలిస్ట్ తనతో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. తను ఒక స్ట్రాంగ్ వుమెన్ అని చెప్తూ ఉంటారు. అలాంటి ఒక స్ట్రాంగ్ వుమెన్ ఇలా సూసైడ్ చేసుకుందంటే అసలు మాకు నమ్మశక్యం కావట్లేదని పలువురు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా తెలియాల్సిన అంశం. మీరు యూటీవీ స్క్రీన్ మీద అయితే కొన్ని విజువల్స్ చూస్తున్నారు. అది వాళ్ళ ఇంటి దగ్గర తన పోస్ట్ మార్టం కోసం తనని తరలిస్తూ ఉన్న సమయంలో ఉన్న విజువల్స్ ఇది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది పరిశీలించడం జరిగింది. అలాగే తన మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కూడా తరలించారు.